చదువు. నూతన సంవత్సరంలో సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. నూతన సంవత్సరంలో ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే దయా కిరీటాన్ని సంఘానికి ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నీ జాడలు సారము వెదజల్లాలి. సారము అంటే అది రుచిని బట్టి తెలుస్తుంది. కూరళ్ళు అయితే మరి శరీరానుసారంగా అయితే క్రియలను బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనము మన క్రియ ద్వారానే, మన విశ్వాసం ద్వారానే ముందుకు సాగాలని దేవాతి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో దయా కిరీటాన్ని సంఘానికి ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ముందుగా నేను కూడా దేవుని నామాన్ని మహింపరచడం కోసం ఒక చిన్న పాట పాడుతాను. నాతో కలిసి చప్పట్లు కొట్టండి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తప్పిన గొర్రెను నేను, దారినే కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్న నన్ను ఏవనెత్తుమా, బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్న నన్ను ఏవనెత్తుమా, బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు
తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, తట్టు కనులెత్తుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి పరిచయం చేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆ మూల వాక్యంలోకి వెళదాం. ప్రవక్త అయిన మోరస్తీయుడైన మీకా గారు రాసినటువంటి ప్రవక్త మీకా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీకా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము చదువమ్మ. చాలు అక్కడి వరకు. అయితే సకల జనులారా ఆలకించండి, భూమి నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు. ఖచ్చితంగా దేవాతి దేవుడు యెహోవా తన స్థలము విడిచి బయలుదేరి ఉన్నాడు. ఎందుకు బయలుదేరాడు? ప్రవక్త చేత ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమంటే యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇజ్రాయేలు యొక్క పాపములను బట్టి ఆయన తన సింహాసనాన్ని వచ్చి బయలుదేరి ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం త్వరగా. ప్రభువు వస్తాడని చెప్పి అది ప్రవచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన వారిని దృఢపరచుటకు, బంధింపబడిన వారిని చెర నుంచి విడుదల దయచేయుటకును, దుఃఖాకాంతులైన వారిని ఓదార్చుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈ యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. అలాగే మీకా గ్రంథంలో కూడా ప్రవచించారు. అలాగే దర్శన రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట్లాడిన రీతిలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 17 నుంచి చదువునాను. ఈ మాట నెరవేర్పులోకి 1వ అధ్యాయం 17వ వచనం నుండి 17.
ఆయనకి యేసు అనే పేరు పెట్టారు. కన్య మరియ గర్భాన జన్మించినట్లుగా జన్మిస్తాడని ప్రవక్తలు ముందుగానే 7 శతాబ్దాల ముందు, 5 శతాబ్దాల ముందు ఒకరు, 7 శతాబ్దాల ముందు మరొకరు ప్రవక్త ప్రవచించడం జరిగింది. ఆయనకు దేవదూత పేరు పెట్టినట్లుగా లోకాసు వార్తలో కూడా చూస్తాం. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడని అర్థము. అయితే ఆయన ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు, ఒక శక పురుషుడు. మొదటి శతాబ్దంలో ఆయన బోధలో న్యాయమున్నది, ఆయన మాటలో సత్యమున్నది, ఆయన మాటలో జీవమున్నది. ఆయన నోటి మాటకు సమస్తము కూడా లోబడింది. ఎందుకు అంటే ఆయన ఎన్నో సూచక్రియలు మన ముందు చేసి ఉన్నారు. మరి శిష్యులైన వారు ఒకనాడు సముద్రంలో ఉండగా తుఫాను రేగగా శిష్యుల ఎదుట ఆయన సముద్రాన్ని, గాలిని శాసించినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచారు. నిజంగా సముద్రం మీద అధికారం ఎవరికి ఉంటుంది? దాన్ని సృజించిన వారికే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ రీతిగా నీటి మీద నడిచినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే నన్ను నడవటానికి కూడా అయ్యా పిలువు అని అన్నప్పుడు పేతురు నడవటానికి 2 అడుగులు వేసాడు, కానీ లోకం వైపు తిరిగి చూడంగానే మరి పడిపోసాగాడు. ఎందుకు అల్ప విశ్వాసి పడిపోతావు? లేని తన దక్షిణ హస్తముతో పట్టుకుని పైకి లేపినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఆయన మొదటి శతాబ్దంలో ఆయన మాటలో న్యాయం ఉంది, ఆయన బోధలో సత్యం ఉన్నది. ఖచ్చితంగా రోమన్ గవర్నమెంట్ అన్యాయపు తీర్పు, పిలాతు అన్యాయపు తీర్పు అని తెలిసి ఖచ్చితంగా ఇతను విడుదల చేయాలని సంకల్పించారు. అయినా కూడా దేవుని కార్యం నెరవేర్చడానికి సంపూర్ణంగా భూమి మీదకి వచ్చిన మరి దేవాతి దేవుడు కాబట్టి అది యెహోవాకు ఇష్టమైనది. 53వ గ్రంథం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనము. చాలమ్మా. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలపరచింది. ఖచ్చితంగా ప్రవక్తలు ప్రవచించారు, ఆయన వచ్చారు, ఆయన కార్యము సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చారని ఖచ్చితంగా దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో కూడా మనకు మరి వివేచన కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒక కారణ జన్ముడని నీవైనా నేనైనా ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, మరణించిన వారిని సైతం ఆయన లేవనెత్తిన దేవుడిగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కూడా ఈ విధంగా చక్కగా వ్రాయబడి ఉన్నది. లాజరును చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత తన నోటి మాట చేత, పిలుపు చేత ఆయన్ని లేవనెత్తినట్టుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే మరణం మీద ఆయనకి అధికారం ఉన్నదని తెలియజేశారు. ఎందుకంటే మరణము బంధించి ఉంటుట అసాధ్యము అని దైవవాక్యం తెలియజేస్తుంది గనక ఆ రీతిగా మరణం మీద ఆయనకి అధికారం ఉన్నది. మరి మరణం మీద అధికారం ఉన్నది కాబట్టి, లోకం మీద ఆయనకి అధికారం ఉన్నది కాబట్టి పుట్టు గుడ్డివాడికి చూపునివ్వటం మరి ఏ డాక్టర్ వల్ల కూడా మరి నాకైతే తెలిసి నయం కాదు. కాబట్టి ఆ పుట్టు గుడ్డివానికి కూడా చూపునిచ్చిన దేవాతి దేవుడుగా కనపడుతున్నాడు. అంత మరి ఖచ్చితంగా దేవాతి దేవునికి నరులకి మధ్య వారధి ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అని వాక్యం కూడా సెలవిస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. చాలమ్మా. దేవునికి నరులకి మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మనకు దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా తెలియచేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. నీవైనా నేనైనా ఆయన యందు ఖచ్చితంగా విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎన్నటికీ మరి బండ మీద కట్టిన పునాది వలె, మరి రాత్రి అయ్యగారు వాక్యం చెప్తా ఉండగా వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. బండ మీద కట్టిన పునాదిలాగా మనము ఖచ్చితంగా ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తామని తెలియజేస్తా ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి మూలవాక్యంలోకి వెళదాం. మన నూతన సంవత్సరంలో మరి
యేసుని గురించి పరిచయం చేసిన తర్వాత ఈ వాక్యంలోకి వెళదామని తెలియపరిచానండి ముందే. తెలియపరిచిన రీతిగా మన మూల వాక్యంలోకి వెళదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువునాను. ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా, చాలు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఖచ్చితంగా ద్రాక్ష తోట, అది ఇష్టమైన ద్రాక్ష తోట. ద్రాక్ష తోట మరి చెట్టు నాటాలంటే ముందుగా పొలము దున్నాలి. పొలము దున్నేశారు, రాళ్ళు వేరారు, ఎరువు వేశారు, మరి ఎంతో కృషి చేశారు. ఆయన చక్కగా శ్రేష్టమైన వల్లిని, అంటే అంటుకట్టబడిన మంచి ద్రాక్ష వల్లిని తీసుకొచ్చి నాటాడు. దాని మధ్యలో తొట్లు కట్టించారు, నీరు కూడా పోస్తారు. అయినా కారు ద్రాక్షలు కాచినవి ఎందువల్ల అని అడుగుతా ఉన్నాడు ప్రభు. ఏదైనా నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆయన కృపతో నన్ను కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నాడు. ఎందుకు కారు ద్రాక్షలు కాయటం కారణం ఏంటి? ఎందువల్ల కారు ద్రాక్షలు కాసినాయి? అంతా తీయని ద్రాక్ష ఉండాలి కదా, కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? నిజంగా మరి వ్యవసాయదారుడు వ్యవసాయం కోసం ఎదురు చూసినప్పుడు మొదటి ప్రారంభంలో ప్రతిఫలం అతనికే ఉంటుంది. ఎందుకంటే అతనే దానికి యజమానుడు కాబట్టి. నిజంగా పంట ఇప్పుడు ధాన్యమే ఉన్నది, అది చేతికి అందే వరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసిన తర్వాత అది కొన్ని ఎకరాల్లో 40 బస్తాలు అవ్వచ్చు, కొన్నిట్లో 45 అవ్వచ్చు, కొన్నిట్లో 35, 34 అలా అవ్వచ్చు. ఎందువల్ల? ఆ గింజలు సత్తువ లేకపోవటం వల్ల, సారం లేకపోవటం వల్ల. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవాతి దేవుడు మీకు బోధిస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా నువ్వైనా నేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నువ్వైనా నేనైనా యేసు నందు నిలిచి ఫలించాలి. ఫలించకపోతే వ్యర్థమే అంటున్నాడు. ఫలించాలంటే ఏ విధంగా ఫలిస్తాం మనం? ఆయన యందు ఫలించాలంటే నేను మీకు మాదిరి చూపించాను, ఖచ్చితంగా మీరు నాలో నిలిచి ఫలించాలి అంటున్నాడు. వాక్యాన్ని చూద్దాం. ప్రవక్త కూడా అంటున్నాడు. ఇర్మీయా ప్రవక్త 2వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. ఇర్మీయా ప్రవక్త రాసినటువంటి ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. చాలమ్మా. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను. ఎందుకంటే ఆయన విలాప ప్రవక్త. నిజంగా బాల్య దినములందు దేవాతి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బాల్య దినములను అతనికి ఏర్పరచుకున్నాడు. వివాహం చేసుకోకూడదని దేవాతి దేవుని ఆజ్ఞ కూడా ఉన్నది. అయితే ఈ ప్రవక్త ప్రవచిస్తున్నాడు, శ్రేష్టమైన దానిగా నేను నాటాను. కానీ కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎందుకంటే ఫలము వ్యవసాయదారుడు అయితే ఎలాగైతే ఫలము కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, మరి మన దేవాతి దేవుడు కూడా మన ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? దీనులకు సువర్తమానం ప్రకటించటానికి, ఆయన గురించి తెలియచేసుకోవటానికి, మరి అందరితోనూ ఆయన సమాధానం కలిగి జీవించాడు ఈ లోకంలో. నువ్వైనా నేనైనా ఆయన చేసిన సులువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అనేక మందిని వెలిగించే వారిగా ఉండాలి. ఈ వాక్యమైన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటున్నాడు దావీదు. అలాగే మన త్రోవకు వెలుగై ఉండాలంటే, ఆయన వెలిగించబడాలంటే ఖచ్చితంగా ఆయన పరిచర్యలు, ఆయన సంఘములు నాటిన బిడ్డలుగా మనము మంచి ద్రాక్షవల్లులు మరి కాసేవారిగా ఉండాలి. ఎందుకు కారు ద్రాక్ష కాసిందంటే వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ఉమ్. 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 చాలు. అనేకులు అపవిత్రులు అయిపోతారు. ఎందుకు? ఈ వేరు ఏమైంది? ఎందువల్ల చేదు వేరైంది? తన హృదయాంతరంగాలను బట్టి ఇందులో చేదైన వేరు మొలిచింది. ఆ చేదైన వేరుతో మరి ఆ తీగ ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మరి అది కారుద్రాక్షలే కాస్తుంది. మనకు ఉదాహరణకి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో తనతో సహోదరుడుగానే ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు, యథార్థవంతుడుగానే ఉన్నాడు. కానీ కపటోపాయముతో దేవాతి దేవుణ్ణి అప్పచెప్పటానికి సంపూర్ణంగా తన హృదయం నిశ్చయించుకుని ఉన్నాడు మరి ఇస్కరియోతు యోధ. ఈ చేదైన వేరు, అలాంటి చేదైన వేరు నీ ఎందైనా నా ఎందైనా ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు అవుతారు. నీతిమంతులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం ఏ రీతిగా అయితే సెలవిస్తా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. యథార్థమైన మార్గంలో మనం నడుస్తున్నాం. యథార్థమైన మార్గంలో మనం వెళుతున్నప్పుడు నువ్వు అటు ఇటు లోకం వైపు చూడక నువ్వు దేవాతి దేవుని వైపు చూసినట్లయితే దేవదేవుని దీవెనలను ఖచ్చితంగా పొందుకుంటావు. మరొక వీరుని కూడా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చాలా నిష్ఫలుడగును. ఈ వేరు నిజంగా రాతి మీద పడింది. కానీ కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని పాత గోడల మీద రాగి విత్తనాలు మొలుస్తూ ఉంటాయి. అవి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి నిలిచి, ఎందుకంటే దాని వేరు లోతుగా వెళ్ళదు కాబట్టి తర్వాత అది ఎట్లాగో వెండిపోతుంది. అలాగే ఈ వేరు ఎవరితో ఉండాలో అక్కడ ఉండకూడదు. రాతి మీద పడింది, ముళ్ళ పొదలో పడింది. లోకక ఐకిక విచారం, ధన మోసం, ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు దండం ఏదైతే ఉందో అదంతా లోకక విచారం వలన అతను మరి ఫలించలేకపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా. కనుక నువ్వు ఫలించాలి అంటే మరొక వాక్యాన్ని వరకు చూద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనము. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. చాలమ్మా. ఎఫ్రాయిము మూతబడును, వారి ఏరు ఎండిపోయింది. ఇక ఎండిపోయిన ఏరు ఏం చేస్తారమ్మా? మనం మామూలుగా చేలలో కూడా ఆయన వేస్ట్ ఉంటే వాటిని ఎండిపోయిన వాటిని తీసుకెళ్ళి అగ్నికి ఆహుతిగా వేస్తాం. అదే రీతిగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎండిపోయినవి, రుచిముక్కలు మొలిసినవి, ఎందుకు పనికిరానివి, నిష్ప్రయోజనమైన ఏవి కూడా మన హృదయం ముందు ఎన్నటికీ ఉండకూడదు. ప్రభువు నందు నిలిచి ఉన్న నీవు అనేకులకు మాదిరిగా ఉండాలి. నీ తోటి సహోదరులను ప్రేమించాలి. ప్రేమించలేకపోతే అది వ్యర్థమే కదా. కనీసం తోటి సహోదరుడు బాధలో ఉంటే పలకరించాలి, అది కూడా లేదు. కనీసం దేవుని దాసుడు అయ్యో పడిపోయి ఉన్నాడు ఇదే సంఘంలో, భారం లేదా? దేవాతి దేవుడు అడుగుచవును. కారు ద్రాక్షలు కాయటానికి సమయము మరి ఆసన్నమైంది కాబట్టి దేవాతి దేవుడు ఈ వాక్యాన్ని సంఘానికి అందిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలారా, ఖచ్చితంగా
దేవుని ఆత్మ చెబుతున్నది. దేవుని దాసుడు పడిపోయినప్పుడు సంఘము కోసం ఎంతో భారం కారుస్తూ ఉంటాడు, కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. ఆ కన్నీరుని చూస్తున్న దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎందుకని కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? నా హృదయం ముందు ఒక్కసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ ఎండిపోయిన వేరు ఎలా ఉందంటే శపితమైపోయినట్లుగా, కాలిపోయినట్లుగా చూస్తాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని. చాలమ్మా. శపితమైన దాన్ని తీసుకొని వాళ్ళ గుడారంలో ఉంచి పెట్టారు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోషువ మాట్లాడుతున్నాడు. యెహోషువ గుడ్ లీడర్, ఎందుకంటే బెస్ట్ లీడర్. ఎందుకంటే అతను హార్డ్ వర్క్ అలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాడు, దేవాతి దేవుని అడుగుతూ ఉంటాడు. కానీ సైన్యమంతా పడుకున్నాక రాత్రి వేళ చక్కగా మరి అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా మైదానంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా. కనీసం అతను ఒక్కడే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవాతి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు యుద్ధంలో ఓడిపోతున్నానని మోకము దించుకుంటా ప్రార్థన చేయకు అని ప్రభు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు చేయవద్దు అంటున్నాడంటే శపితమైనది మీ మధ్య ఉన్నది, అపవిత్రమైనది మీ మధ్యలో ఉన్నది. నీ గుడారము నుంచి నీ చెడును తొలగించినట్లయితేనే నువ్వు ఆశీర్వదించబడతావు కదా. మరి ఆ చెడును నువ్వు తొలగించి నన్ను అడుగు, నీకు నేను ఇవ్వగలిగిన దేవుణ్ణి ఉన్నానని దేవాతి దేవుడు బయలుపరుస్తున్నాడు. అక్కడ ఆ శపితమైన దాన్ని తీసుకెళ్లి ఆకారంలో వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తున్నట్లుగా దైవ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక అట్లాంటి శపితమైన నీ హృదయమైనా నా హృదయమైనా ఖచ్చితంగా ఉండకూడదని దేవాతి దేవుడు మాటలు ఉదయకాలము తెలియజేస్తా ఉన్నాడు. మరొక వీరం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలమ్మా. వారి వేరు కుళ్ళిపోయినది. ఆ వేరు కుళ్ళిపోయిందంట. వేరు చూస్తారు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాను, ఈ వేరు కుళ్ళిపోయిన వేరుగా తెలియచేస్తూ ఉన్నది. మరి వేరు కుళ్ళిపోతుందంటే ఇంకెందుకు మరి చెట్టు ఖచ్చితంగా అసలు మరి కారుద్రాక్ష కూడా కాసే పరిస్థితిలో లేదు, కుళ్ళిపోయే పరిస్థితిలో లేదు. అలాంటి కుళ్ళిపోయింది నీ హృదయం అందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము తీసివేసుకోవాలి. నూతన సంవత్సరంలో నువ్వైనా నేనైనా ఖచ్చితంగా యథార్థమైన మార్గంలో నీతి గల దేవాతి దేవుని మీద దృష్టి ఉంచాం కాబట్టి ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఫలించాలని దేవాతి దేవుడు తన మాటలను తెలియజేస్తా ఉన్నారు. ఫలింపులోని అంజూరపు చెట్టును ప్రభువు చెప్పించినట్లుగా దైవ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఒక చెట్టును ప్రభువుని ఖచ్చితంగా చెప్పించినట్లుగా చూస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చాలమ్మా. ఎన్నిటికీ కాపు కాయకుందువుగా కానీ ఎందుకు చెప్తున్నాడంటే యేసునందు నిలిచి ఉన్న నీవు ఆత్మఫలాలు ఫలించవలసిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము,
ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండాల్సిన మనము, మన క్రియల ద్వారా దేవునికి పంచవలసిన మనము, శ్రేష్టమైన కాయలు కాయాల్సిన మనము, కారు ద్రాక్షలు మరి కాచినందుకు నూతన సంవత్సరముల దేవాతి దేవుడు అడుగుచాను. ఫలించలేని అంజూరపు చెట్టును ఖచ్చితంగా శపిస్తాను అని చెప్పి మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు తన మాటలు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే మార్కు సువార్తలో కూడా మరి దుర్మార్గులైన కవులుదారుల గురించి తెలియపరుస్తున్నాను. మార్కు సువార్త 12 మొదటి నుంచి చదువుదాం. చాలమ్మా, అతన్ని పట్టుకొని చంపిరి. ఈ దుర్మార్గులైన కౌలుదారులు ఖచ్చితంగా అతను యజమాని ఉన్నాడు. కవులకి ఇచ్చిన పొలం ఇచ్చిస్తే వారు పొలం ఎవరైనా ఏ రైతు అయినా సరే ఆశిస్తారు కదా. ఆ పొలం కోసం తన పెద్ద దాసుని పంపించారు, అతన్ని కొట్టి పంపించేస్తారు. మరొక దాసుని పంపిస్తే అతన్ని గాయపరిచారు. తర్వాత తన ప్రియ కుమారుడైన వాడిని పంపిస్తే అతను చంపినట్లుగా చూస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా. కనుక నీవైనా నేనైనా ఏంటంటే యథార్థమైన మనస్సుతో ఉన్న నీవు, యథార్థమైన భక్తి గల నీవు, దేవాతి దేవుని యందు నిలిచి ఉన్న నీవు శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. శ్రేష్టమైన వల్లులు మనము తీగలమై ఉన్నాం. ఆయన యందు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే విస్తారంగా ఫలిస్తారని ఆయన వాక్యం కూడా సెలవిస్తుంది. కనుక యథార్థమైన మార్గంలో ఆయనతో అంటుకట్టి మనం జీవించాలని దేవాతి దేవుడు వాక్యం సెలవుపై ఖచ్చితంగా సెలవిస్తుంది. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతున్నాను. కావున మీరు చాలు ఆయన ముందు వేరు పారి ఉండాలి. నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నిత్యము నియామక కూటాలలో కూడా మరి మనమైతే నియామక కూటాలకు రాము, కానీ సంఘ పరిచర్యలు రాము. కొన్ని సందర్భాలలో కూడా మరి దేవుని యందు నిలిచి ఉన్నది దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. కనుక ఖచ్చితంగా నియామక కూటాలకి దేవుని సన్నిధికి మరి అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా వారు రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు ఎడదెక్కక ఉన్నారని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే మాదిరిగా నువ్వు కూడా నేనైనా యేసు నుండి వేరు పారినట్లయితే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. ఆయన ఫలించిన ద్రాక్షవల్లి ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువునాను. మొదటి నుంచి చాలు. నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ ఫలించారు. ఖచ్చితంగా నిలిచి ఉన్నామని నోటి మాటతో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరుడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడు మాత్రమే పరలోకము చేరతాడని దైవవాక్యం అయితే తెలియజేస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు మనం మోషేను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. లక్షల మందిని ప్రయాణం చేయించారు, కానీ కనాను చూడటమే కానీ
కానీ అతను కానాను చేరుకోలేకపోయాడు. అదే రీతిగా యేసునందున్న నీవు మరి నేనైనా ఖచ్చితంగా పరలోకం చేరుకోవాలంటే యేసునందు శ్రేష్టమైన వల్లిలో మరి అంటు కట్టబడి ఆయనతో మరి వారిని ఉంటేనే కానీ మనము ఫలించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక నువ్వు యేసు నుండి ఫలించే బిడ్డగా ఉండాలని నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఫలించకున్నట్లయితే లూకాసు వార్తలో కూడా ఒక వాక్యాన్ని చదువుదాం. 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం మనకు చెప్పను చాలమ్మా. ఎందుకంటే ఇక్కడ దేవాతి దేవుడు తన మాటలను ఉపమాన రీతిగా చెప్పిన మాట మన మీద సొంత మాటలు చెప్పట్లేదు, కానీ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మాటల్లో తెలియచేస్తా ఉన్నారు. ఏమంటే, అయ్యా 3 సంవత్సరాల నుంచి నీకు ఫలింపు లేని చెట్టుగా ఉంది. ఖచ్చితంగా దేవుని యందు ఫలించే ప్రతి చెట్టు కూడా ఇదిగో ఆనాడు అన్న ప్రవక్తి ఉదయాల నుండి 84 సంవత్సరాల వయసులో అయ్యా మానక దీవారాత్రులు దేవుడి సన్నిధిలో మరి ప్రభువుతో కూడా ఉన్నది. ఒక యోహన్న, ఒక సుసన్న, మరి ఇలాగ అనేక మంది స్త్రీలు ఎంతో మంది ప్రభువునందు మరి ఫలించినట్లుగా దైవ గ్రంథంలో చూస్తా ఉన్నాం. మరి మీరైనా నేనైనా ఖచ్చితంగా మరి ఫలించే కొమ్మలుగా ఉండాలని మరి నూతన సంవత్సరంలో దేవత 3 సంవత్సరాల నుంచి కూడా ఫలించకపోతే అయ్యా మరి కౌలుగా ఆయన ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన దేవాతి దేవుడు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలోనైనా ఫలిస్తుందేమో చూద్దామయ్యా, వేద్దాం, నీరు కడదాం, మరి ఈస్తో నాను అంటు కట్టి దీన్ని ఫలింప చేద్దాం, చూద్దామయ్యా అని బ్రతములాడుచూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వైనా యేసునందు నేనైనా ఖచ్చితంగా నిలిచి ఫలించాలని ఈ నూతన సంవత్సరంలో మరి వర్తమానం తెలియజేస్తా ఉన్నాడు. అలాగే హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. చాలమ్మా. సంవత్సరములు జరుగుతుండగా ఇక నీ కార్యాలు ఈ సంవత్సరం నుంచే ప్రారంభించు. ఖచ్చితంగా నూతన కార్యాలు నీతో జరగాలి. నూతనమైన మరి పరిచర్యలు కూడా ఉండాలి. పరిచర్యనందును మరి దేవుని నియామక కూటాల్లో కూడా మీరు తప్పనిసరిగా దేవాతి దేవుని యందు పునరుత్థాన దినము 6 దినాలు పని చేసుకుని 7వ దినము ఖచ్చితంగా దేవుని సన్నిధానములో నిలబడాలని దేవాతి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక నీవైనా నేనైనా నియామక కూటాలకు వస్తూ రక్షణ పొందిన మనం అనేకులకు మాదిరిగా ఉండాల్సిన వారు మరి ఖచ్చితంగా ఉంటున్నామా? ఎందుకంటే నా పక్కన ఉన్నారు రక్షణ పొందిన నీవు నేను మరి ప్రభువునందు ఒక్కరిద్దరిగా ఉన్న ఒక్కరు 1000 మందితో సమానమే. ఖచ్చితంగా నువ్వు నిలబడి ఉంటే యేసులో ఫలిస్తావని దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో ఈ నూతన సంవత్సరంలో ఎందుకు అంటే ఇంకో వాక్యాన్ని చదువు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చాలమ్మా. శాశ్వత శోభాతిశయముగాను
బహుతరములకు సంతోషకరముగాను నేను ఆశీర్వదించే దేవుడు నేను ఉన్నాను కాబట్టి నా యందు మీరు మీ యందు నా మాటలు ఖచ్చితంగా నిలిచి ఉండాలి ప్రభా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసునందు నిలిచి ఉంటేనే మనం కార్యాలు చూస్తాం. ఎందుకంటే యేసునందు నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది మరి స్టెఫెను ఏ విధంగా అయితే హతసాక్షిగా వెళ్ళాడు, ఒక విశ్వాసిగా సంఘంలోకి వచ్చాడు, మరి ఎంతో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఒక ఎఫెప్రా కూడా అలాగే, అయ్యా నాయన నీ బిడ్డలు నీ మాటలు వింటలేదయ్యా, ఈరోజు పౌలు గారి ప్రసంగం ఉంది, మరి ఖచ్చితంగా కొంటి ప్రాంతానికి బిడ్డలను తీసుకుని వెళ్ళాలని ఎంతో ఆతృతతో అనేక మందిని అక్కడికి నడిపిస్తూ ఉన్నాడు. తన ఖర్చులను కూడా పెట్టుకొని ఇతరులను నడిపించేవాడుగా ఉన్నాడు. అలాగే ఎఫెప్రా లాగా అనేక మంది, మరి బర్నబా ఉన్నాడు, తన యావదాస్తి నమ్మి మరి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, నేనైనా మరి చావలి గ్రామం వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరానికి ఒక్క కూడిక మాత్రమే జరపగలిగాను. మరి సువార్త కూడిక అనేది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవునికి. ఎందుకంటే శ్రేష్టమైన బలి ఇచ్చినాను, ఆ శ్రేష్టమైనది నేను పొందుకుని ఉన్నా. మరి అనేకులు వాళ్ళు పొందుకోవాలి కదా, తెలియని వారికి తెలియ చెప్పాలి కదా. ఆ భారం నా మీద ఖచ్చితంగా ఉంటుంది. అది తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటున్నాయి. ఆయన సంవత్సరానికి ఒక 10,000 ఖర్చు పెట్టి చిన్న చిన్న కూడికలు చేశాను. కానీ దేవదాసులు మరి ఫిలిపయ్య గారు మరి నెల కూడిక జరిపిస్తున్నారు. ఎంతో భారమైన పని. ఆయన మరి భోజనాల కార్యక్రమం కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. సంఘానికి ఆయన తీసుకుని ఇక్కడికి వెళ్తా మరి రక్షణ పాత్రను పెట్టుకొని మరి చిన్న సంఘమైన ఇదిగో పెద్ద సంఘముగా మరి దాన్ని 3 స్వార్థ కూడికలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించబడాలి, మీరందరూ దీవించబడాలి అనే ప్రముఖ ఉద్దేశంతో మరి పెద్ద దేవదాసుల్ని తీసుకుని వచ్చి మీ ముందు సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. ఎందుకంటే అది సాహసోపేతమైన నిర్ణయం. ఎంతో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి గుండా వెళుతున్న ఈ దాసుడు రక్షణ పాత్రను పెట్టి నిత్యము చేబూని దినదినము ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాగా దాసుడు దుఃఖంతో ఆ పని చేస్తే నీకు నాకు ఏమీ లాభం లేదు. కనుక నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా యేసునందు నిలిచి ఫలించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఒక చిన్న పాట పాడుకుని, మరి మన చర్చల సమయం అయింది కాబట్టి ఒక చిన్న పాట పాడుకుని దేవాతి దేవుడు తన వెనుకల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.